హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి వంటలు. ఎన్నో ప్రయోజనాలున్న ములక్కాయతో ఈరోజు రసం అయితే చేసి చూపించబోతున్నాను. వీడియోని తప్పకుండా ఫుల్గా వాచ్ చేయండి. కొత్తగా చేసి చూపించబోతున్నాను అనమాట. అయితే సాధారణంగా మనం ములక్కాయతో సాంబార్ కానీ ఇంకా పచ్చళ్ళు కానీ ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాం కదా. ఈరోజు ఓన్లీ ములక్కాయ యూజ్ చేసి మనమైతే చారు చేయబోతున్నాం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఒట్టి తాగినా కానీ అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. మళ్ళీ వదిలిపెట్టరు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఎలా చేయాలి అనేది. ముందుగా అయితే కొద్దిగా చింతపండు నానబెట్టుకోండి. మన రసం చేసే క్వాంటిటీని బట్టి మనకి ఎంత పులుపు కావాలి అనే దాన్ని బట్టి చింతపండును అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ములక్కాయల్ని 2 ములక్కాయలు అయితే తీసుకున్నాను. ఈ సైజులో అయితే కట్ చేసి పైన తొక్కు తీసేసానండి. దీంట్లోకి ఒక 2 టీ స్పూన్స్ కందిపప్పు అయితే వేస్తున్నాము. టేస్ట్ కోసం మాత్రమే కందిపప్పు. దీంట్లోకి ఒక మీడియం సైజు టమాటాలని 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వాటర్ వేసేసుకొని పసుపు కూడా వేయండి. పసుపు వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. దీనికోసం మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 4 విజిల్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ లోపు అయితే మనకి రసంలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక టీ స్పూను ధనియాలు, అలాగే అర టీ స్పూను జీలకర్ర, 10 నుంచి 15 వరకు మిరియాలు, అలా కొద్దిగా మెంతులు వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. దీంట్లో ఎండుమిర్చి కూడా వేస్తున్నాము, ఎందుకంటే రసంలోకి కారం కోసం మనం మెంతులు ఎండుమిర్చి మాత్రమే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఈలోపు మనకైతే ములక్కాడలు అనేవి బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఈ విధంగా మ్యాష్ చేసుకోండి. ములక్కాడలు మొత్తం మ్యాష్ అవ్వాలండి. ఇలా పప్పు గుత్తి పెట్టి కానీ మ్యాషర్ పెట్టి కానీ మెత్తగా బాగా మ్యాష్ చేసుకోండి. ఈ ములక్కాడల్లో ఉన్న రసం మొత్తము మనకు ఇంక్లూడింగ్ సీడ్స్తో సహా మొత్తము మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న దాన్ని ఒక పక్కన పెట్టేసుకొని జల్లెడ గంట కానీ లేకపోతే జల్లెడ గిన్నె కానీ ఇలా వంటిది మనము యూజ్ చేసి ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఇదైతే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర స్టీల్ ఉన్నా కానీ ఏదైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే పిప్ అనేది మనకి లోపల పడకూడదు. మనం ఓన్లీ రసంనే తీస్తున్నాము. ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా ఫిల్టర్ చేసుకోండి. మొత్తం నీట్గా వచ్చేసేయాలి. ఒక గ్లాస్ ఫుల్ వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం ఫిల్టర్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకోండి. మరో పక్క ఇక్కడ ఒక గిన్నె తీసేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని చిన్నులపాయలు, ఎండుమిర్చి, తాలింపు దినుసులు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్, రసం పౌడర్ ఉంది కదా, అవి ఫ్రై చేసుకోండి. ఇక్కడైతే ఫ్లేమ్ని సిమ్లో అయితే పెట్టుకోండి. పౌడర్ అనేది మాడకూడదు. పౌడర్ ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు రసం కొద్దిగా యాడ్ చేసుకోండి. మనం చింతపండు నానబెట్టుకున్నది రసం తీసి పెట్టుకుంటాము. ఆ రసం అయితే ఈ చింతపండు అనేది కొద్దిగా తెల్లిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ములక్కాయ రసం అయితే దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఇది బాగా పొంగు వచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా తెల్లనివ్వాలండి. తెల్లిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అడ్జస్ట్ చేసి చూసుకొని వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. ఇక ఒక గిన్నె నిండా అయితే రసం పెట్టాను. బాగా కలుపుకున్న తర్వాత బాగా పొంగు వస్తుందండి. అప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. ఒక పొంగు రానివ్వండి. ఒక పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మనకి చింతపండు పులుపు అనేది, సాల్ట్ అనేది మొత్తం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కొద్దిగా పులుపుగా అనిపిస్తుంది అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. దానికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఒక పొంగు వచ్చిందంటే సరిపోతుంది. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో తగ్గించుకొని ఒక 5 నిమిషాలు అయితే ఈ విధంగా ఉడికించుకుంటే మనకి సరిపోతుందండి. తెల్లుతుంది చూసారా? ఇలా తెల్లిన తర్వాత మనం దించేసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే హెల్దీ కూడా మనకి మునక్కాడ అనేది. ఇక్కడ ఈ రసంతో పాటు నేను చికెన్ ఫ్రై కూడా చేశానండి. ఈ చికెన్ ఫ్రై రెసిపీ అనేది నేను ఐకార్ట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. రెండింటి కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుందన్నమాట. నచ్చిందా మీకు ఈ రెసిపీ అనేది? నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి అలాగే ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.